థ్యాంక్ యూ శ్రవంతి గారు, కరెక్ట్ టైంకి ఇచ్చారు. సో అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అనుమాన పక్షి సినిమా కొంచెం స్పెషల్, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో పాటు మధ్యలో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అనమాట. అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి కదా, అలాంటి ఒక జానర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ. అంటే ఒక సినిమా ఒక పాట చేయడానికి ఎవరో ఒకరు మనని గుర్తు చేయాలి. సో ఈ సినిమాకి నాకు ప్రశాంత్ సార్ కిందికి వెళ్ళారా? సో ప్రశాంత్ సార్ కొంచెం నాకు పుష్ ఇచ్చారు. తర్వాత నాకు విమల్ సార్తో, రాజీవ్ సార్తో, ఈ టీం అందరితో పనిచేయడం, రాగ్మయూర్ సార్తో అండ్ మెరీన్ గారితో అందరితో పనిచేయడం చాలా కుదిరింది. సో ఈ సాంగ్ మేము కాశ్మీర్లో షూట్ చేసాం. మీరు చూసారు విజువల్స్ అన్నీ. కాశ్మీర్లో రాగ్మయూర్ సార్ గురించి చెప్పాలి. అండ్ సార్ ఒకసారి మీరు రండి సార్. అంటే ఇవి దాంట్లో చూశారు, చాలా ఫన్గా మనం నవ్విస్తూ చాలా చేశారు. కానీ మైనస్లో మేము చాలా షార్ట్స్ షూట్ చేసాం. అంటే ఊరికే జాకెట్ వేసుకొని నేను చాలా ఫన్గా చేశారు. కానీ మేము మామూలుగా ఈ గ్లౌజ్లను వేసుకొని, హుడ్డీస్ అన్ని వేసుకొని మేము యాక్షన్ చెప్పడానికి కూడా అయ్యేది కాదు. కానీ సార్ చాలా ఈజీగా అనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా రోజులతో చూస్తుంటే మీ కష్టం అంతా పే ఆఫ్ అయింది సార్. అండ్ నేను ఒకటి చెప్తాను సార్, నెక్స్ట్ అంటే చాలా కమర్షియల్ హీరోగా మనం చూస్తూ ఉంటాం. ఒక కథ చెప్పే సినిమాలు, కథ చెప్పే సాంగ్స్ ఇలా ఉంటాయి కదా. సారీ, హలో సారీ. సో రెగ్యులర్ సినిమాల్లో కమర్షియల్ కథలు కాకుండా ఒక కథ చెప్పే సినిమాలు ఉంటాయి కదా, కమర్షియల్ అంటే హట్కే సినిమాలు కొన్ని ఉంటాయి. సో దానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వచ్చు. అంటే మీరు చేసే ప్రతి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, కానీ ఫుల్ ఆన్ ఒక కథ చెప్పొచ్చు మీతో. అంటే యాక్టింగ్ మాత్రమే, కథ మాత్రం కనిపించే కథలు. సో మీతో పనిచేయడం చాలా హ్యాపీ సార్, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ మా రాజీ సార్ నేను సెట్లో మిమ్మల్ని చూస్తూ ఉంటా, మీరు మేడం అలా కనబడుతూ ఉంటారు అంతే. ఎప్పుడు మీరు ప్రొడ్యూసర్ నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను సార్ని అడిగాను, సార్ ఎవరు సార్ వాళ్ళు తిరుగుతున్నారు ఇలాగా అంటే, మన ప్రొడ్యూసర్ అని చెప్పి అన్నారు. ఓ వీళ్ళు సార్ ఇలా తిరుగుతున్నారు అని చెప్పి షాక్ అయినా. సో కాశ్మీర్లో కానీ మన ఈ అనుమాన పక్షి టైటిల్ సాంగ్లో కానీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూర్తి సార్, ఆర్ట్ డైరెక్టర్ మూర్తి సార్, లీరా ఓకే, నేను ఎవరి పేరు చెప్పినా లిరిక్. సో ఆయన కూడా కాశ్మీర్లో చాలా ప్రాపర్టీస్ కోసం చాలా ఎఫర్ట్ చూసాము. అండ్ రాసి మ్యామ్, నా పేరు ఈశ్వర్ పెంటి, కొరియోగ్రాఫర్. నేను మీ పక్కన నించొని మాట్లాడుతున్నాం, నాకు ఆ వైబ్ తగులుతూ ఉంది. థ్యాంక్ యూ. లేదు పాజిటివ్ వైబే. సో థ్యాంక్ యూ. ఈ సినిమాని, సాంగ్ని అండ్ సపోర్ట్ చేయండి. నాలాంటి కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి చరిత్ గారిని